రిపోర్టర్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు అక్కడ రిజల్ట్ కు సంబంధించి వివరాలు అందించేందుకు. ప్రవీణ్, రిజల్ట్స్ ఎంత వరకు వచ్చాయి? జోష్నా, దాదాపు మూడో రౌండ్ ఫలితాలు పూర్తి కావాల్సిన నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ హవా కొనసాగుతుంది. ఏదైతే ఉదయం నుంచి మనం చూస్తున్న ట్రెండ్స్ ఏదైతుందో అది కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. ఇప్పటికీ 13 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతుంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం చూసుకుంటే ఇప్పటికే దాదాపు 10,000 మార్కు మెజార్టీ దాటినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఉరవకొండ 3,000 పైగా మెజార్టీ టీడీపీకి కొనసాగుతున్న పరిస్థితి. సింగనమల, తాడిపత్రిలో కూడా టీడీపీ ఆధిక్యమే కొనసాగుతుంది. ఇక సత్యసాయి జిల్లాలో తీసుకుంటే ఒక ధర్మవరం మినహా మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా టీడీపీ లీడ్లో కొనసాగుతుంది. బాలకృష్ణ మెజారిటీ ఈసారి మరింత పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఏదైతే వైసీపీకి పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపులో కూడా టీడీపీ లీడ్లోకి రావడం అనేది కొంత ట్రెండ్స్ ఏవైతే పూర్తిగా ఎక్కువ అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశం కూడా, మెజారిటీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా మనం ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్లో దాదాపు 10-8 టీడీపీకి రావచ్చు అని ఒక అంచనాలు అయితే వేశారు. చాలా సర్వేలు కూడా టీడీపీ, వైసీపీ 2 కూడా సమానంగా వస్తాయని అంచనాలు చెప్పిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా టీడీపీకి ఫలితాలు వస్తున్నట్టు మనం చూడొచ్చు. మొత్తం మీద ఏదైతే సత్యసాయి జిల్లాలో 6 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ధర్మవరం మాత్రమే కొంత వైసీపీ లీడ్లో కనిపిస్తుంది. పుట్టపర్తి, కదిరి, అదేవిధంగా పెనుకొండ, హిందూపురం, మడకశిరలో వన్ సైడ్ ఏదైతే టీడీపీకి లీడ్ మొదటి నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా అనంతపురం విషయానికి వస్తే 8 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తుంది. సింగనమల, తాడిపత్రి, అదేవిధంగా గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రాప్తాడులో కూడా టీడీపీ లీడే కొనసాగుతుంది. ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువగా ఉన్నాయి. జోష్నా, ఓకే, రైట్ ప్రవీణ్. అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తారు. రామ్మోహన్ రావు గారు మ్యూట్ లో ఉన్నారేమో, నాకైతే వాయిస్ వినిపించట్లేదు. లేరా? శ్రీవర్ధన్ గారు మేడం చెప్పండి. అంటే ఎన్డీఏకు 303, అంటే మామూలుగా ఎన్డీఏకు మీరు 4